అండి ఇవాళ నేను గోబీ పువ్వుతో గోబీ మంచూరియా చేస్తున్నా. ఫస్ట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఉడికొచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. ఇలా చల్ల నీళ్ళు పోసుకుని వడపోసుకున్న తర్వాత చల్ల నీళ్ళు పట్టుకొని పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత దీంట్లోకి మసాలాలన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు 4 స్పూన్ల బియ్యం పిండి, 3 స్పూన్ల కార్న్ఫ్లోర్, 4 స్పూన్ల శనగపిండి, ఇప్పుడు 2 స్పూన్ల కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పెప్పర్ పొడి, 2 స్పూన్ల సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి, నా దగ్గర లేదు అందుకని వేయలేదు. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకోవాలి. వాటర్ ఉంటుంది కాబట్టి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళు జీలకరించుకొని కలుపుకోవాలి. ఇంకా కొంచెం సరిపోలేదనుకుంటా. మొన్న కుసాయిగూడకి వెళ్ళి ఫ్రెష్గా ఉంటే తీసుకొచ్చాను, అందుకని ఈవినింగ్ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక చేస్తే బాగుంటుంది అందుకని చేస్తున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చేతికి ఏం అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని స్టవ్ మీద వేపుకుందామే. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. నేను ఫుడ్ కలర్ వేయలేదండి, కావాలంటే మీరు కూడా వేసుకోవచ్చు. సాయంకాలం పిల్లలు వచ్చేసరికి ఇలా చేసి పెట్టారు. ఇలా చిన్నగా వేసినాక కొద్దిసేపటికి ఇలా టర్న్ చేసుకుంటే ఈజీనండి, చక్కగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఎర్రగా కాగిన తర్వాత తీసుకుని ప్లేట్లో వేసుకోవాలి. అన్నీ నేను ఫుడ్ కలర్ వేసుకోలేదు కాబట్టి కలర్ కనిపించలేదు. ఇలా అన్నీ అయిన తర్వాత ఇదే కడాయిలోనే ఆయిల్ తీసేసి మళ్ళీ కొంచెం మంచూరియా కలుపుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలోనే ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పెప్పర్ పొడి, 1/2 టీ స్పూన్ కూడా ఎక్కువ అవుతుంది. కొంచెం గ్రీన్ చిల్లీ సాసు, ఇప్పుడు రెడ్ చిల్లీ సాసు, ఇప్పుడు సోయా సాస్ కొంచెము, ఇప్పుడు టమాటో, ఇప్పుడు 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని దీంట్లో వేసుకోవాలి థిక్నెస్ రావడానికి. ఇలా ఉడుకుతున్న టైంలో మనం వేసుకున్న మంచూరియా వేసి కలుపుకోవాలి. మా పిల్లలు కొత్తిమీర అది ఇది తినరండి వేస్తే, అందుకని వేయట్లేదు. వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇక పొగలబోతుంది. వెజ్ మంచూరియా రెడీ. మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. బాయ్ అండి.